మరి స్వతంత్రాన్ని తేవడానికి ఆ మహనీయులు ఏ విధంగా కష్టపడ్డారు? మరి సాధించిన స్వతంత్రంలా ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? ఎందరో వీరుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్నటువంటి దేశ ప్రజలు అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర్య ఫలం. ఆ వీరులందరికీ జోహార్లు అర్పిస్తూ వినమ్ర వందనాలు అర్పిస్తూ మరి దేశానికి స్వాతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు గడిచింది. 1961లో మహాకవి శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట గుర్తు చేసుకుంటే 61లో అంటే ఇప్పటికీ 65 సంవత్సరాలు గడిచినాయి. ఇంకా కూడా ఆ పరిస్థితులు ఇంకా దారుణంగా తయారైనాయి. శ్రీశ్రీ గారు ఏమంటారు ఆ పాటలో అంటే, స్వాతంత్రం వచ్చనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, కాంచబోయి నేటి దుస్థితి, ఎదురించబోయి ఈ పరిస్థితి అంటాడు. ఏంటి దుస్థితి? అదే పాటలో చెప్తాడు. ఆకాశం అంటుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, మరి దేశం ఎటు దిగజారుతుందని చెప్తాడు. ఇవన్నీ ఇంకా రెట్టింపు కాదు. 61 సంవత్సరాల తర్వాత ఏ స్థాయికి దిగజారిందంటే పరిస్థితులు మాట్లాడుకోకూడదు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. కానీ కానీ భవిష్యత్తు నిర్మాణం జరగాలంటే సమర్థవంతంగా దేశం ఉండాలి. తల ఎత్తుకొని దేశ పౌరులందరూ ఆత్మగౌరవంతో జీవించాలి. ఆకలి లేని దేశం ఉండాలి. ప్రణబ్ ముఖర్జీ గారు తను రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రసంగంలో చెప్పిండు, దేశానికి ఆకలిని మించిన అవమానం లేదని. ఇంకా అవమానం ఉండడం దేశంలో. నాడు ఇందిరా కాలం నుంచి నేటి వరకు గరీబీ హటావో గరీబీగానే ఉండడం బాధాకరం, విచారకరం. దేశంలో వనరులున్నాయి, సమృద్ధిగా వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, మానవ వనరు ఉన్నది, శక్తియుక్తులు కలిగినటువంటి యువత ఉన్నది, పనిచేసే సామర్థ్యం ఉన్నది. ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాము? ఎందుకు సంపదను సృష్టించలేకపోతున్నాము? పాలకులకు చిత్తశుద్ధి ఎందుకు లేదు అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ కాదనుకోండి, ఈ ప్రాంతము ప్రత్యేక దేశము. తెలంగాణ ఒక ప్రత్యేక దేశము, సుసంపన్నమైన దేశము. 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం నుంచి ఈ దేశం భారతదేశంలో ఇండియన్ యూనియన్లో విలీనమైంది. ఇక ఈ ఈ తెలంగాణకు బ్రిటిష్ వాళ్ళు పరాయి పాలన నుంచి దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడిస్తే ఈ ప్రాంతానికి తెలంగాణకు వలస పాలకుల చెర నుండి విముక్తి లభించి మరి 12.5 సంవత్సరాలు అంతే. ఇది 2014లో తెలంగాణకు విముక్తి లభించింది. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మహాకవులు కలగన్నటువంటి మహాకవులు అసలు సాధ్యమా అని విలపిస్తే సాధ్యం చేసి చూపించిండ్రు. ఇదే దాశరథి గారు అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అని విలపిస్తాడు. ఆ కాలాలని తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. సుఫల సుజల తెలంగాణగా తీర్చిదిద్దిండ్రు. ఆడపిల్లల కష్టాలు బాపిండ్రు. కోసు పెట్ల దూరం నీటి బిందెలు మోసుకొని భుజాలు కాయలు కాసేవి. నడిచి నడిచి 2 బిందెలు ఎత్తుకొని కిలోమీటర్ల దూరం నడిచి నా తెలంగాణ అక్కజెల్లెళ్ళు నీళ్ళ కష్టాలు అట్లా ఉంటుండే. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి ఇంట్లోనే నల్ల తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా చేయగలిగిండ్రు. అట్లాగే వ్యవసాయం కూడా సాగుకు యోగ్యమైన ప్రతి గజం కూడా ఆయన వదిలిపెట్టలేదు. సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దిండు. నీటి సౌకర్యాన్ని కల్పించిండు. నీటి సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా 24 గంటల కరెంటు ఇవ్వగలిగిండ్రు. దాంతో తెలంగాణ సస్యశ్యామలమైంది. మీకు వ్యవసాయమే చేత కాదు అన్నోళ్లకు చెంప మీద కొట్టినట్టు దేశానికి అన్నం పెట్టే విధంగా ఒక బువ్వకుండగా ఒక అన్నం గిన్నెగా తెలంగాణను తీర్చిదిద్దిండ్రు కేసీఆర్ గారు. మీతో కాదయ్యా, కరెంటు తీగల మీద మీరు బట్టలు ఆరేసుకోవాలి, కరెంట్ ఎట్లు ఇస్తారు రాష్ట్రం వస్తే అని చెప్తే 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించగలిగినారు కేసీఆర్ గారు.
అలాగే అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చూసి 6,000 కోట్ల ఆదాయం నుంచి 18,500 కోట్ల ఆదాయంగా నెలసరి ఆదాయాన్ని పెంపొందించగలిగినరు, జీడిపిని పెంచగలిగినరు, కరెంట్ ఇవ్వగలిగినరు, రైతులకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు, ఆడబిడ్డకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు, కళ్యాణ లక్ష్మి ఇవ్వగలిగిండు. పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు నరకయాతన తెలంగాణలో. ఎంత దుఃఖం నాడు కాలేకూరి ప్రసాద్ పాడతారు, గుర్తొస్తుంది, దుఃఖం వస్తుంది తలుచుకుంటే. పెళ్లి పందిరి తీయనలేదు, బంధువులిండ్లకు చేరనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, మంగళనాదాలాగనలేదు, కలకలలాడే ఓ నవవధువా శిశిరం నిన్ను కబలించిందా, శ్మశానానికే కాపురమెల్లావా, కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా అని ఆ దుఃఖం ఉండకూడదు. ఆడపిల్ల గుండెల మీద కుంపటి కాదు తల్లిదండ్రులకు. ఆడపిల్ల చదవాలి, ఆడపిల్ల ఎదగాలి, 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆడపిల్లకు పెళ్లి చేయొద్దు అని చెప్పేసి సంఘ సంస్కర్తల వల్ల కాని పని, చట్టాల వల్ల కాని పని కేసీఆర్ గారు ఒక్క పథకంతో సాధించి చూపించిండ్రు. ఆడపిల్ల ఇవాళ శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా దృఢంగా ఎదగగలిగింది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో. మరి వాళ్ళ పథకానికి మంగళం పాడిండు రేవంత్ రెడ్డి. ఈ స్వతంత్ర దినోత్సవం రోజు దేశ జనాభాలో సగమైన, రాష్ట్ర జనాభాలో సగమైన తెలంగాణ మహిళ ఎంత ఆక్రోషిస్తుంది, ఎంత దుఃఖం తెలంగాణ యువతులకు, పెళ్లి కావాల్సినటువంటి యువతులకు. కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తా అంటివి, తులం బంగారం మంటలగలుసుడు తర్వాత సంగతి, తులం బంగారం మాట తర్వాత ఉన్న పథకాన్ని ఊడగొడుతుంది. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. నేనేం చెప్తా చివరగా అంటే, దేశమంతా కూడా తెలంగాణ లాంటి పాలన ఉంటే గనక 80 సంవత్సరాలకు కూడా దేశంలో సాధ్యం కాలేదు తెలంగాణ లాంటి అభివృద్ధి. కేసీఆర్ గారు చేసినటువంటి ఈ స్థాయి అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగలేదు. కేసీఆర్ గారి పాలన దేశవ్యాప్తంగా కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి నీటి చుక్కను ఉపయోగించుకోవాలి, సాగుకు యోగ్యమైన భూములన్నీ సస్యశ్యామలం కావాలి, అలాగే మానవ వనరులను ఉపయోగించుకోవాలి, మన సహజ వనరులను ఉపయోగించుకోవాలి, 24 గంటల కరెంటు అందరికీ ఇవ్వగలగాలి, దేశంలో ప్రతి ఇంటికి నీరు అందించగలగాలి, తాగునీరు అందించగలగాలి, ప్రతి పంట చేనుకు సాగునీరు అందించగలగాలి, ప్రతి రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వగలగాలి. ఇట్లా ఉంటే దేశం ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా తప్పకుండా ఎదుగుతుంది. కేసీఆర్ గారి పాలన తెలంగాణకే కాదు దేశానికి కూడా కావాలి. ఈ రకంగా 70-10 వయస్సులో కూడా దేశంలో సాధ్యం కాలేదు. మరి 10 ఏళ్ళల్లో 80 ఏళ్ళ ప్రగతిని, ఇంకా 80 ఏళ్ళ కన్నా మించి కూడా ప్రగతిని చేసి చూపించారు కేసీఆర్ గారు. ఇలాంటి పాలన కావాలని దేశ ప్రజలు కోరుకోవాలి. కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రజలు గుర్తించిండ్రు. ఇప్పుడే తెలిసిపోయింది. ఈ దుర్మార్గుడి పాలనలో, ఈ దుష్టుడి పాలనలో ఒక రోజు నాడు ఈరోజు మాట్లాడుకోకూడదు. కానీ రాజకీయాలు ఈ పాలనలో మళ్ళీ వెనక్కి పడ్డది, రాష్ట్రం వెనక్కి పోయింది. ప్రజలు గుర్తించారు. రాబోయేది కేసీఆర్ రోజులే. అలాగే రాష్ట్రానికే కాదు దేశానికి కూడా కేసీఆర్ గారి పాలన కావాలి. జై హింద్, జై తెలంగాణ.